హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన కాసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం విమర్శలకు దారితీసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కోసం ఘాట్ వద్ద అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. అయితే బాలకృష్ణ అక్కడ వచ్చి వెళ్లిన తర్వాత వాటిని తీసేశారు ఫ్యాన్స్. దీంతో బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే ఫ్లెక్సీలు తీశారని ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చి వెళ్లిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదంగా మారింది. బాలకృష్ణ అనుచరుల ఆదేశాల మేరకు తాము జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తామంటూ కూడా అక్కడ ఉన్న వారు చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకసారిగా ఆందోళనకు దిగారు. ఎవరి అనుమతితో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగిస్తారంటూ కూడా తొలగింపు చేసే వారితో కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. తాము బాలకృష్ణ ఆదేశాల మేరకే తొలగిస్తామని చెప్పడంతో ఒకసారిగా వివాదంగా మారినట్టు చెప్తుంది. దీంతో కాసేపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్ బయట ఆందోళన చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెనుదిరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా భారీగా ఇటు ఎన్టీఆర్ ఘాట్ చుట్టుపక్కల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 5 గంటల ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఘాట్ వచ్చి నివాళులర్పించి తిరిగి వెళ్లిన అరగంటకి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడంతో కూడా ఒకసారిగా ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించామని చెప్తున్నారు కదా, అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రస్తుతానికైతే ఇటు బాలకృష్ణ సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా బాలకృష్ణ సంబంధించిన పక్కన ఉండే కొంతమంది వ్యక్తులు బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మీరు ఎన్టీఆర్ ఘాట్ బయట ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పడంతో కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ తమకు పూర్తి స్థాయిలో కూడా బాలకృష్ణ సంబంధించిన పక్కన ఉండే వ్యక్తులు మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వారి ఆదేశాల మేరకే తాము బయట ఉన్న ఫ్లెక్సీని తొలగించామంటూ కూడా చెప్పడం జరిగింది. ఝాన్సీ రాణి, అలాగే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా కిరణ్, అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికైతే ఆయన 5 గంటల ఉపనిషల ప్రాంతంలో కూడా ఘాట్కు వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అరగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతానికైతే స్పందించలేదు. చూడాల్సి ఉంటుంది. అంటే ఇది కేవలం అక్కడ ఫ్లెక్సీలు ఎక్కువగా ఉన్నాయని తొలగించాలా, లేకపోతే ఆ బాలకృష్ణ ఆదేశాల మేరకే ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగిందని కూడా మనకు కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కొంతసేపు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఝాన్సీ రాణి, అయితే ఈ ఇష్యూపై బాలకృష్ణ రియాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కిరణ్? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గడిచిన కొన్ని రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించి కూడా ఇటు బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు నారావారి ఫ్యామిలీతో పాటు కొంత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా కొంత దూరంగా ఉంటుంది. రాజకీయంగా నివేదిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం జరిగినట్టు. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటు జూనియర్ ఎన్టీఆర్ కొంత బాలకృష్ణతో కూడా ఎడమగా ఉంటున్నారు. పరస్పరం వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేదు. కేవలం వాళ్ళ సినిమాలకు సంబంధించి సినిమాలు రిలీజ్ అప్పుడు కొంత అభిమానుల హడావుడి తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. తాజాగా ఏపీలో అడప అక్కడక్కడ కొంత జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
కార్యక్రమం కావచ్చు, చంద్రబాబు నాయుడు కార్యక్రమాల్లో కూడా అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా నిల్వ చేశారు. కానీ హైదరాబాద్ లో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తాజాగా వర్ధంతి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొంత అభిమానుల అత్యుత్సాహం కారణంగానే జరిగిందా, లేకపోతే ఈ ఫ్లెక్సీల తొలగింపు వెనుక బాలకృష్ణ ఏమన్నా సీరియస్ గా కింది స్థాయి వైద్యులకైనా ఆదేశాలు జారీ చేస్తున్నారు తెలుసు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు బాలకృష్ణ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించలేదు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ కిరణ్. రైట్, హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరి కాసేపటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కోసం ఘాట్ దగ్గర అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. అయితే బాలకృష్ణ అక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత వాటిని తీసేశారు. దీంతో బాలకృష్ణ ఆదేశాలు ఇవ్వడంతోనే ఫ్లెక్సీలు తీశారని ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అజయ్